రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇరాన్ అమెరికా చేతిలో ఈ రాత్రికే అంతం కాబోతుందా? ఇరాన్ మొత్తం కూడా అమెరికా చుట్టేసింది. ఎస్, ఇన్ని రోజులు పర్షియన్ గల్ఫ్ దగ్గర, హార్మోజ్ స్ట్రైట్ దగ్గర అమెరికాకు సంబంధించి దాడులు చూసాం. అయితే ప్రస్తుతం నార్త్ ఇరాన్ దగ్గర కాస్పియన్ సీ, అక్కడ కూడా అమెరికా దాడులు చేసేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా అక్కడ డ్రోన్ స్టోరేజ్ సెంటర్స్ పైన, తర్వాత నిఘా వ్యవస్థల పైన, సర్విలెన్స్ సెంటర్స్ పైన, కమాండ్ సెంటర్స్ పైన, తర్వాత ఆ కోస్టల్ రాడర్ సెంటర్స్ పైన రీసెంట్గా అమెరికా దాడి చేసామంటూ కూడా అమెరికాకు సంబంధించిన సెంట్రల్ కమాండ్ సెంట్కోమ్ తెలియజేసింది. గత కొన్ని రోజుల నుంచి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్లో కంట్రీస్ అన్ని కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ప్రపంచానికి ఎంతో వాణిజ్యానికి ముఖ్యమైన ఈ హార్మోజ్ క్లోజ్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం హార్మోజే కాదు, పక్కనున్న రెడ్ సీ, అక్కడ బాబ్ ఆల్ మందాబ్ అనే ఒక స్ట్రైట్ ఉంది. ఇక్కడ పర్షియన్ గల్ఫ్లో ఎలా అయితే హార్మోజ్ జలసంధి ఉందో అక్కడ కూడా ఈ బాబ్ ఆల్ మందాబ్ అనే ఒక స్ట్రైట్ ఉంది. ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసే దిశగా ఇరాన్ ఆలోచన చేస్తున్నట్టు కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే పర్షియన్ గల్ఫ్ దగ్గర కూడా అటాక్ చేసే ప్రయత్నం చేసింది. మొదటి నుంచి కూడా క్వాషమ్ ఐలాండ్, తర్వాత బందర్ అబ్బాస్ పోర్ట్, తాజాగా జాస్క్ అనే ప్రాంతం దగ్గర కూడా అమెరికా దాడి చేసేందుకు ప్రయత్నించింది. సో ఇప్పటికే విద్యుత్ కేంద్రాలపైన టార్గెట్ పెట్టి ఉన్నాం. తర్వాత డిసాల్యూషన్ ప్లాంట్స్, ఇరాన్లోని ఉన్న డిసాల్యూషన్ ప్లాంట్ని టార్గెట్ పెట్టున్నాం. ఇరాన్ ఈ కువైట్లోని, బహ్రెయిన్లోని, జోర్డాన్లోని దాడులు కనుక ఆపకపోతే మా నెక్స్ట్ టార్గెట్ అదే, మేము అక్కడే అటాక్ చేస్తూ ఉంటూ కూడా అమెరికా హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి. ఇన్ని రోజులు కూడా కేవలం సౌత్ ఇరాన్, ఇటు పర్షియన్ గల్ఫ్ ఇటు సైడ్ మాత్రమే మనం ఎక్కువగా దాడులు చూసాం. ఇప్పుడు ఆ యుద్ధ వాతావరణంతో కూడా నార్త్ ఇరాన్ వైపు వరకు కూడా చేరుకుంది. దీన్ని బట్టి క్లియర్గా అర్థం అవుతుంది అమెరికా ఇరాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఆ దేశాన్ని మొత్తం కూడా చుట్టుముట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుందని కూడా క్లియర్గా అర్థం అవుతుంది. ఇంతకుముందు అమెరికా చేసిన యుద్ధంలో కూడా ఇదే రకంగా ఆ దేశాలు వారి చెప్పు చేతల్లో లేకపోతే ఇలానే చుట్టుముట్టి అక్కడ ప్రభుత్వాన్ని, అక్కడ ఏదైతే ఆ దేశానికి సంబంధించిన మిలిటరీ వ్యవస్థలు ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేంత వరకు కూడా ఇంతకుముందు దేశాలపైన ఈ రకంగానే దాడి చేస్తుంది. ఇప్పుడు అలాంటి వ్యూహమే ఇరాన్ పైన కూడా రచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే డ్రోన్ స్టోరేజ్ సెంటర్స్ అని కూడా మొత్తం కుప్పకూలాయి, ధ్వంసం అయ్యాయి. అలాగే కమాండ్ సెంటర్స్, తర్వాత ముఖ్యంగా కోస్టల్ రాడర్ సెంటర్స్, ఎందుకంటే ఈ కోస్టల్లోని రాడర్ సెంటర్స్ ద్వారానే ఈ వాణిజ్య నౌకలపైన ఎక్కువగా ఇరాన్ హైర్ చేసి దాడులకి పాల్పడుతుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలి, వాణిజ్యం అమెరికా అండతో నడవాలి అనేది ప్రయత్నిస్తుంది అమెరికా. సో ఈ కోస్టల్ రాడర్స్ని అటాక్ చేస్తే హార్మోజ్ పూర్తిగా అమెరికా చేతిలోకి వస్తుందని అమెరికా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తాజాగా జరిగిన ఈ దాడుల్లో ఇరాన్కి సంబంధించి కొన్ని బ్రిడ్జెస్ కూడా కూలిపోయాయి. అంతకుముందు కూడా నార్త్ ఇరాన్లోని కొన్ని బ్రిడ్జెస్ కూడా కూలిపోయాయి. అయితే తాజాగా చేసిన దాడుల్లో ఖుషేరస్తాన్ బ్రిడ్జ్, ఇది బందర్ అబ్బాస్ లార్ హైవే పైన ఉంది. ఇది హార్మోజ్ ప్రాంతానికి వెళ్ళే కీలక ఈ సరఫరా మార్గంలో ఒక భాగం ఇది. దీనిపైన అమెరికా అటాక్ చేస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే రెండోది గెర్వేహ్ బ్రిడ్జ్. సో దక్షిణ ఇరాన్లోని ప్రధాన రహదారి అనుసంధానంలో ఇది ఉంది. ముఖ్యంగా సైనిక లాజిస్టిక్ రవాణాకు ఉపయోగపడే మార్గంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. తర్వాత లతీదాన్, సో ఈ బ్రిడ్జ్ని కూడా అటాక్ చేశారు. ఇది బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతంలో ఉంది. సో ఇది తీర ప్రాంత సరఫరా మార్గాలపై ఖచ్చితంగా ప్రభావం చూపే కీలక వంతెనగా కూడా గుర్తించారు. తర్వాత ఖురేస్తాన్ లార్ రోడ్ పై ఉన్న మరో 2 చిన్న వంతెనలపైన కూడా టార్గెట్ చేసింది. ఇవి కూడా అదే హైవేలో భాగంగా దెబ్బతిన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. సో ఇంతకుముందు కూడా
కరోజ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో టెహ్రాన్కి సమీపంలో అక్కడ అటాక్ చేస్తుంది అమెరికా. అది మొత్తం కూడా పూర్తిగా అప్పుడు ధ్వంసమైంది. తర్వాత బందర్ అబ్బాస్ దగ్గర కూడా ఇలానే ఒక చిన్న బ్రిడ్జ్ పైన కూడా అటాక్ చేస్తుంది అమెరికా. సో ఇక నార్త్ ఇరాన్లోని కొన్ని ప్రాంతాలని టార్గెట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఖుజేస్తాన్ ప్రావిన్స్, తర్వాత గిలాన్ ప్రావిన్స్, ఈ 2 ప్రాంతాలని టార్గెట్ చేసుకుని ఇప్పుడు అమెరికా అక్కడ అటాక్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో రీసెంట్గా చేసిన దాడుల వల్ల ఇరాన్లోని 10 మంది సైనికులు చనిపోయారంటూ కూడా ఐఆర్జేసీ ఒక ప్రకటన తెలియజేసింది. అలాగే దీనికి సమాధానంగా మళ్ళీ దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఆర్జేసీ ఒక కీలక ప్రకటన చేస్తుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి. సో కువైట్లోని అలీ అల్ సలాం ఎయిర్ బేస్ని టార్గెట్ చేసి ఉన్నాం, కాసేపట్లో మేము అక్కడ బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేయబోతున్నాం అంటూ కూడా చెప్పింది. తర్వాత జోర్డాన్, తర్వాత బెహ్రెయిన్లో అయితే మాత్రం అమెరికాకి సంబంధించిన అమెజాన్ డాటా సెంటర్ని టార్గెట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 2 రోజుల క్రితమే కొన్ని డ్రోన్స్ అటాక్ చేయడానికి ప్రయత్నించింది, కానీ బెహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తాజాగా భారీగా మేము దాడి చేయబోతున్నాం, అక్కడ ఎవరైనా ఉంటే వెంటనే ఖాళీ చేసి వెళ్ళనంటూ కూడా ఒక కీలక ప్రకటన ఐఆర్జేసీ ఇప్పుడు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎందుకు వరుసగా దాడులకి ప్రయత్నిస్తుందంటే ఇరాన్ని అమెరికా చుట్టుముట్టేస్తుందన్న విషయం అర్థమైపోయింది. ఇప్పటికే 1,00,000 మంది పైగా అమెరికాకు సంబంధించిన సైనికులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గరికి ఆల్రెడీ చేరుకున్నారు. ఇంకొక 50,000 మందిని కూడా తీసుకొచ్చి పూర్తిగా ఇరాన్ని అదుపులోకి తీసుకురావాలనే ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది. సో ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అమెరికా ఇరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం ఖచ్చితంగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్గా రష్యా ఉంది. రష్యా ఆల్రెడీ రీసెంట్గా ఒక కమాండ్ కంట్రోల్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ని కూడా పంపించింది. ఎందుకంటే వీరు రాడర్ వ్యవస్థలు ఇవన్నీ కూడా కోల్పోతున్నారు. సో హర్మోజ్ తీరంలో వీరికి పొట్టు చేజారిపోతుంది. కాబట్టి ఈ కమాండ్ కంట్రోల్ని చేసే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని కనుక వారు యూజ్ చేయగలిగితే మళ్ళీ హర్మోజ్ దగ్గర ఇరాన్ పట్టు సాధించగలుగుతుందనే దిశగా వారైతే దీన్ని వారికి ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ దాన్ని యూజ్ చేస్తున్నారు, మళ్ళీ దానిపైన అటాక్ చేస్తారని చెప్పి టెహ్రాన్ని కూడా తీసుకువెళ్ళి దాచిన పరిస్థితి కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ దాడులు అయితే భీకరంగా జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. పవర్ ప్లాంట్స్ పైన అటాక్ చేయడానికి ఇరాన్ పదే ట్రై చేస్తుంది. వందలాది డ్రోన్స్ని ఒకేసారి ప్రయోగిస్తుంది. వందలాది క్షిపణులు, మిసైల్స్, ముఖ్యంగా ఈ బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగిస్తుంది. ఆ గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా కువైట్, బెహ్రెయిన్, తర్వాత జోర్డాన్, ఇవి దగ్గరగా ఉన్నాయి ఇరాన్కి. పర్షియన్ గల్ఫ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. సో వీటిపైన ఎక్కువగా అటాక్స్ చేస్తుంది ఇరాన్. సో ఎప్పుడు ఏం జరుగుతుందా అని చాలామంది అక్కడ ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పటికే ఎమర్జెన్సీ సైరన్స్ కూడా అక్కడ ఆల్రెడీ మోగాయి. సో ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది అందరూ కూడా చూస్తూ ఉన్నారు, వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రకటన చేస్తుంది, మన నెక్స్ట్ టార్గెట్ ఓన్లీ పవర్ ప్లాంట్స్, తర్వాత డిసాల్యూషన్ ప్లాంట్స్. ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ పైన అటాక్ చేస్తుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మేము టార్గెట్ చేస్తామంటూ కూడా చెప్తాం.